నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మువ్వా విజయ్ బాబు. జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రోత్సవాలు. నగర శివారులో గుట్కా తయారీ కేంద్రంపై అధికారుల దాడి. 50 లక్షల వరకు సీజ్. వార్తల్లోని వివరాలు. డీసీసీబీ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీబీ మహిళా ఉద్యోగినులు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అజయ్ కుమార్, మువ్వా విజయ్ బాబులు మహిళలతో ఆటలు ఆడారు. భారీగా పేర్చిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోలుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళలు ఈరోజు బతుకమ్మ ఉత్సవాలని చాలా ఘనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు ప్రతి చోట చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో కూడా
ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిన ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డీసీసీబీ నందు కూడా ఖమ్మం డీసీసీబీలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి చోట కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు డీసీసీబీలో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున మహిళలంతా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దానికి ఈరోజు ప్రజలు సంతోషం ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని 40వ డివిజన్లో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి రోజు సందర్భంగా అన్నదానం చేపట్టారు. స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. అన్నదానానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరుణాల తల్లివమ్మా ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. తనుగల్లా తంగెడు పువ్వుల బంగారు వరుణం. బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొత్తు పొడుపువైనావో. ఉద్యమానికి ఊతమిచ్చి మా పెద్ద దిక్కువైనావో. తెలంగాణ జాతి జాతిని ప్రపంచాన పరిచయం చేసిన ఘనత నీది గౌరమ్మ. ఘనమైన తల్లి బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. సత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో. సత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో. మీరొక్క పువ్వుల్లో మెరిసేటి అందం ఉయ్యాలో రామ ఉయ్యాలో. త్యాగాల దారుల్లో అల్లిన బంధం ఉయ్యాలో రామ ఉయ్యాలో. ఉయ్యాలో రామ ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. గంగమ్మను ముత్తాడ బయలెల్లే ఉయ్యాలో. ఈరోజు టీచర్స్ కాలనీలో దేవి నవరాత్రోత్సవాలు ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నాము. దీనికి అన్నదానం కార్యక్రమం పెట్టాము. పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చారు. మల్లయ్య గారు సిఏ గారు వచ్చారు. అందరికీ కాలనీ వాళ్ళందరూ బాగా సహకరించారు. మాకు మంచిగా చేశాం, మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాం. అమ్మవారు భక్తమాషీలకు విజ్ఞప్తి. 40వ డివిజన్లో స్థానిక సిటీ కేబుల్ ఆపరేటరు వెంకటేశ్వరరావు గారి ఇంటి దగ్గర శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని నెలకొల్పినాం. దాంట్లో భాగంగా అన్నపూర్ణాదేవి అవతారమైన ఈరోజు అన్నదానం
పురస్కరించుకొని నగర ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారిని పిలిచినాం. మన స్థానిక సిఐ గారు మొగలయ్య గారు వచ్చారు. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సత్యనారాయణ గారు, బంగారు బాబు గారు, కె శ్రీనివాసరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్నదానాన్ని విజయవంతం చేసినాం. దీనికి సహకరించిన మాకు చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి కృప కటాక్షం అందరికీ సమపాల్లో కలగాలని ఆశీర్వదించు. జై భవాని. శ్రీ విజయ కనకదుర్గాదేవి నవరాత్రోత్సవ కమిటీ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమము 1-10-16 నుంచి శనివారం నుంచి ఈ రోజు వరకు చాలా చక్కగా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నదాన క్రమం కూడా బాగా భారీ ఎత్తున జనాలు తరలి వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. పూజలు నిర్వహిస్తున్నాము. భక్తులు తీర్థప్రసాదాలు తీర్చుకొని ఈ యొక్క కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరైనారు. మన సిఐ గారు కూడా హాజరై ఉన్నారు. ఇంకా వచ్చే ముందు ఇంకా మంచిగా గొప్పగా ఈ ఉత్సవ కమిటీ జరుపుకుంటామని కోరుకుంటున్నాం. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ స్నేహశాల యువక మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. యువకులు, గ్రామ పెద్దలు కలిసి వేడుకలను జరుపుకుంటున్నారు. మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే. ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే. గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల. పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దరువెయ్యరే ఓ నిర్మల లలిత దరువెయ్యరే ఓ నిర్మల. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. వచ్చింది పండుగ సందడి పచ్చని పల్లెకు. తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు. తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి. పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి. వచ్చింది పండుగ తల్లంపాడు గ్రామంలో శ్రీ స్నేహశాల యువక మండలి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి శ్రీ స్నేహశాల యువక మండలి ఆధ్వర్యంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకి మేల్కొల్పే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది స్నేహశాల యువక మండలి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మా కమిటీ తరపు నుంచి. అదేవిధంగా బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలు కూడా గత 8 సంవత్సరాల నుంచి
తల్లంపాడు గ్రామంలో 8 సంవత్సరాల నుంచి మా దగ్గర మాత్రమే బతుకమ్మ ఆటపాట అనే కార్యక్రమం ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా బతుకమ్మ ఆటపాట కార్యక్రమానికి మా గ్రామం నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాము. మేము బతుకమ్మ రోజు బాగా మంచిగా చేసుకుంటున్నాము. ఇక ఇంకా 5-6 రోజులు ఆడతాం అంతే. రోజు మంచిగా ఎట్లా ఆడుతున్నారు? బతుకమ్మ ఆట బంతాలతో బంతి పూలు తెచ్చుకొని ఒక 10 మంది దాకా మంచిగా ఆడుకుంటున్నాం, పిల్లలు పెద్దలు అందరం. మేము సంవత్సరం పేరుతూనే ఉన్నామండి. మేము ఇప్పుడు కనకదుర్గమ్మ పెట్టబట్టి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సంబరం జరుగుతుంది, మేము రోజు పేర్చుకొని ఇక్కడ ఆడుకుంటున్నాం. మహిళలందరూ ఊరు మొత్తం వస్తూనే ఉంటారు, ఆడుకోవడానికి వస్తారు. మేము 9 రోజులు చేస్తాం, ఘనంగా ఆడుతున్నాం. ఇలా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. బులెటిన్లో చిన్న విరామం. నా పేరు రామరమ్మ అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నారు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజుల్లో విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేసి నమస్కారం చేసుకుంటున్నానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. 3 బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం నగర శివారులో గుట్కా తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. భారీ మొత్తంలో నిషేధిత గుట్కాలు, మిషనరీ, పలు వాహనాలతో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. నగరంలోని పాండురంగాపురం శివారు ప్రాంతంలో గుట్కా తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. నిషేధంలో ఉన్న గుట్కాలను అక్రమార్కులు ఈ కేంద్రాన్ని అడ్డుగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు తయారీ కేంద్రంపై దాడులు చేశారు. ఇందులో గుట్కాలను తయారు చేసే మిషనరీ, భారీ మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రం నిర్వాహకుడు బండి సందీప్ శర్మ, ట్రాన్స్పోర్ట్ నిర్వహించే శ్రీనివాస్తో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రమాదకర ముడిసరుకుతో పాటు 7 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 3 సంవత్సరాలుగా శివారు ప్రాంతాన్ని అడ్డుగా చేసుకుని గుట్కా దందాను సాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో జిల్లా విజిలెన్స్ ఎస్పీ, డీఎస్పీ, సిఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వరంగల్ యూనిట్ వారికి ఈ బల్లెపల్లి ఖమ్మం రూరల్ ఏరియాలో ఒక పౌల్ట్రీ ఫామ్ ఏరియాలో గుట్కా తయారీ కేంద్రం ఉంది సమాచారం మేరకు ఇక్కడ విజిలెన్స్ డిఎస్పీ గారు వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, అగ్రికల్చర్ ఆఫీస్ సారయ్య అండ్ సిబ్బంది రాత్రి ఈ జగన్ అనే మ్యాంగో గార్డెన్ ఉంది, అక్కడ పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ పౌల్ట్రీ ఫామ్లో పెద్ద మొత్తంలో
గుట్కా తయారీ కేంద్రం మీద రాత్రి రైడ్ చేస్తే ఇక్కడ చాలా మిషనరీ అంటే గుట్కా తయారు చేస్తున్నారు. తర్వాత మిషనరీస్ కూడా ఇక సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తయారు చేసి CM1000 అండ్ డార్లింగ్ అంటే 2 రకాలైన గుట్కా తయారు చేసి ప్యాక్ చేసి ఈ తెలంగాణకు ఆంధ్రకు సప్లై చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య కారకుడు బంటి ఆలియాస్ సందీప్ శర్మ. ఆయనకు ఈ లోకల్ ఖమ్మం అతను వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సహకరిస్తున్నాడు. ఎక్కువ లేబర్ను కూడా ఈ ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది లేబర్ను తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ లోకల్ లేబర్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయితేనే ఉద్దేశం చొప్పున బయట వాళ్ళను పెడతా ఉన్నారు. ఈ బంటి ఆయన గత 3-4 సంవత్సరాల నుంచి ఈ గుట్కాను తయారు చేసి బయట అమ్ముతున్నాడు. తెలంగాణ ప్రభుత్వము ఏదైనా ఈ గుట్కాను నిషేధించడం జరిగింది. దీనివల్ల చాలామంది కూడా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి, ఆరోగ్యం పాడైపోతున్నాయి. కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని మా సమాచారం ప్రకారంగా ఇక్కడ అందరినీ కూడా అంటే మిషనరీ సీజ్ చేయడము, తర్వాత ఈ 13 మంది అంటే ఒకడు ఆర్గనైజరు, వాళ్ళ ఫ్రెండ్స్, 10 మంది లేబరు, వాటికి ఏదో ట్రాన్స్పోర్ట్ చేసిన వెహికల్స్ ఉన్నాయి. ఒక సఫారీ వెహికల్, టాటా ఏసీ వెహికల్, అయితే వాటితో మోటార్ సైకిల్స్, మిషనరీ. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడే రాత్రే మెటీరియల్ ముడి పదార్థాలు రావడం జరిగింది. ఈ కిమామ్ అంటారు ఎసెన్స్ అనేది ఢిల్లీకి వెళ్ళి రైల్వే స్టేషన్లో వచ్చి రైల్వే నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అవన్నీ మీరు చూడండి, సుమోలో ఉన్నాయి 11 కాటన్, అది కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మిక్సింగ్ చేసి కంచికచెర్లకు, నందిగామ, ఇచ్చాపురం, ఇబ్రాహీంపట్నం, కృష్ణా డిస్టిక్ ఇబ్రాహీంపట్నం ఇటువంటి ప్రాంతంలో ఈ వెహికల్స్ ఈ శ్రీనివాస్ అనే ఈ ఖమ్మం వ్యక్తి ఎక్కువ సప్లై చేస్తూ ఉంటాడు. సప్లై చేసి ₹1 కోటి వాళ్ళు సంపాదించేసి ఏదైతే నిషేధం ఉన్నదాన్ని చేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి, క్రిమినల్ కేసు పెట్టుకోవడానికి ఇక్కడ ఖమ్మం డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఖమ్మం పోలీసుకు మేము హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళు ఇదివరకు రిపీటెడ్ ఆర్గనైజర్ ఉంటే అవసరమైతే వాళ్ళ మీద PD యాక్ట్ కూడా మేము పెట్టడానికి గవర్నమెంట్కు రికమెండ్ చేస్తాం. సీజ్ చేసిన సరుకు ఎంత వాల్యూ ఉంటుంది సార్? సీజ్ చేసే సరుకు 50 లక్షల వరకు ఉంటుంది. మెటీరియల్, గుట్కా, వెహికల్స్, మిషనరీ, ముడి పదార్థాలు 50 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఎంతమంది? మొత్తం కూడా ఆర్గనైజర్ కూడా దొరకడం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ జరిగింది, లేబర్ మొత్తం 13 మందిని కస్టడీ తీసుకొని ఇప్పుడు లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఖమ్మం నగరంలోని TTDC కళ్యాణ మండపంలో కళాభారతి చేనేత వస్త్రకళా ప్రదర్శన కొనసాగుతుంది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో అమ్మకాలపై కస్టమర్లతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో TTDC కళ్యాణ మండపంలో హస్తకళ చేనేత కళా ప్రదర్శన ప్రారంభమైంది. 24వ తారీఖు నుంచి ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. దీనిని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది. బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని ఈ కళా ప్రదర్శనను చేపట్టారు. ఇందులో ఈ కళా ప్రదర్శనలో పలు రకాల వస్తువులు, చేనేత కార్లు తయారు చేసినటువంటి పలు రకాల వస్తువులు సందర్శనకు ఉంచారు. కొనుగోలుదారులు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకొని అమ్మకాలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకున్నది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మెయిన్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ హస్తకళ ప్రదర్శనకు ఉంచినటువంటి వస్తువులు ఇక్కడ మనకు భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోచంపల్లి బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్, సారీసు, కలంకరీ మరియు మంగళగిరి చేనేత, వరంగల్ టవల్స్, లుంగీలు, కొందూరి చెబ్రోలు, ఖాదీ వస్త్రాలు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, జైపూర్ బెడ్షీట్స్, టాప్స్, ఇంకా చేనేత కళలు తయారు చేసినటువంటి వస్తువులు కూడా, కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పక బొమ్మలు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన ముత్యాలు, ఖాదీ, ఆయుర్వేద ఔషధాలు, లేదర్ బ్యాగులు, కాటన్ బ్యాగులు, ఇలాంటి వస్తువులు ఎక్కువగా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కొనుగోలుదారులు కూడా వీటిని కొనేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. ఇక్కడ చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది? బాగుందండి. ఎట్లా ఈ దసరా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎగ్జిబిషన్ చేపట్టారు. ఈ వస్తువులు మీకు ఎలా అనిపిస్తున్నాయి? తక్కువ ధరలకు ఇక్కడ దొరుకుతుంది? రీజనబుల్గానే ఉన్నాయి, ఎక్కువ లేవు, తక్కువ లేవు, అంత బాగుంది. నాణ్యమైన మంచి క్వాలిటీనే అందిస్తున్నారు. ముఖ్యంగా ఇవి చేనేత కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులు ఈ బయట మార్కెట్లో కూడా దొరకవు. ఇక్కడ చూస్తే ఏమనిపిస్తూ ఉంది? మంచిగా అనిపిస్తుందండి. ఎప్పుడో దొరకని వాటిని ఇలా ఎగ్జిబిషన్ పెడితే అందరికీ అందుబాటులో రావడం మంచిగానే అనిపిస్తుంది. ఇది మొత్తానికి ఎగ్జిబిషన్ పట్ల
వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ అమ్మకాలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు సరసమైన ధరలకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తక్కువ ధరలకే ఇక్కడ ఎగ్జిబిషన్లో పలు రకాల వస్తువులు కూడా దొరుకుతున్నట్టు మనకు కస్టమర్లు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది మేడం ఎగ్జిబిషన్? బాగుందండి. ధరల విషయంలో ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి, చీప్గానే ఉన్నాయి, అన్ని రీజనబుల్ రేట్సే ఉన్నాయి. రీజనబుల్గా ఉన్నాయి, కొనుక్కుంటానికి బాగుంది, అందరూ తీసుకోవచ్చు. మధ్య తరగతి వాళ్ళందరికీ మిడిల్గా అంతా బాగుంది, అందుకనే మేము 2 times వస్తాం. ఇక్కడ నేను 2 sarees తీసుకున్నా ఈ షాప్లో. ఇక్కడ కూడా మళ్ళీ మొన్న కుర్తా ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ ఈరోజు వచ్చాం. అంతా బాగుంది. ఓకే, ఒక్కసారి వచ్చిన కస్టమర్ రెండోసారి కూడా ఇక్కడ సరసమైన ధరలకు అందిస్తున్నారు కనుక రెండోసారి కూడా రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్? బాగుంది, ఎగ్జిబిషన్ అంతా బాగుంది. పిల్లల డ్రెస్సులు కానీ పెద్దవాళ్ళ శారీస్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. రీజనబుల్ కాస్ట్ అంతా రీజనబుల్ ప్రైస్, ఎవరైనా తీసుకోగలిగేలాగా ఉన్నాయి. డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్, ఏదైనా ఏ ఐటమ్ అయినా. కాటన్, మెయిన్ కాటన్ చాలా బాగుంది. శారీస్ ఆర్ ఎనీ కుర్తాస్, జెంట్స్ వేర్ ఆర్ బెడ్షీట్స్, ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇది ఇక్కడ మనతో పాటు ఈ కళాభారతి నిర్వాహకుడు కూడా మనతో ఉన్నాడు. ఇక్కడ దసరా పండుగ పురస్కరించుకొని పెట్టారు కనుక ఇక్కడ బిజినెస్ ఎలా నడుస్తూ ఉంది, కస్టమర్లని ఎలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి విషయాలు నిర్వాహకుడిని అడిగి తెలుసుకున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా ఉంది కస్టమర్ల తాకిడి? మా ఈ కళాభారతి చేనేత హస్తకళల మేళ గత 8 సంవత్సరాలుగా మన ఖమ్మం పట్టణాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రదర్శనని బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో ఖమ్మం పట్టణ ప్రజలకు ఒక అందించాలనే కానుకతో అందించాలని ఇది గత నెల 24వ తేదీ ప్రారంభం చేశాం. ఈ ప్రదర్శన ఈ నెల 9వ తేదీ వరకు మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రదర్శన నందు ఖమ్మం పట్టణ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ ప్రదర్శన ద్వారా ఈ సంవత్సరం కూడా ఇలాగే ఆదరిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రదర్శన నందు మేము చేనేత హస్తకళా రూపాల్లో దాదాపు 8 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి చేనేత కళాకారులు వారి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శనలో ఉంచారు. తద్వారా మాకు అమ్మకాలు చేపట్టడం ద్వారా వారి యొక్క వస్తువుల్ని వినియోగదారులు కొని వారి యొక్క నాణ్యతను పరిశీలించి కొనడం ఇది మాకు ఆనందదాయకం. దీని ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తున్న మా యొక్క ఈ సరసమైన ధరలకు నాణ్యతతో కూడినటువంటి వస్త్రాలను అందిస్తున్నాం. దాని ద్వారా మా యొక్క కళాకారులు జీవనోపాధి పొందడం కూడా మేము ఈ ప్రదర్శన ద్వారా కల్పిస్తూ ఉన్నాం. దాదాపు 80 మంది కళాకారులు వివిధ రాష్ట్రాల నుంచి అంటే 8 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులు వారి యొక్క ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మీరు పెట్టిన ఎగ్జిబిషన్ పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఇంకా పొడిగించే అవకాశం ఉంది? ఇది మన దసరా శుభాకాంక్షలు కాబట్టి దసరా పండుగకు ముందు ప్రదర్శనలో ఉంచాం. ఈ దసరా తర్వాత మనం మళ్ళీ వేరే ప్రోగ్రాం చేసుకుంటాం కాబట్టి ఇంటికి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. దసరాని కూడా మేము కూడా దసరా చేసుకోవాలి కాబట్టి ఈ ప్రదర్శన 9వ తేదీ ఆదివారంతో ముగిస్తున్నాం. ఈ ప్రదర్శనకు వేలాదిగా తరలి వచ్చి వారి యొక్క మా యొక్క కళా నైపుణ్యాన్ని తిలకించాల్సిందిగా కోరుతా ఉన్నాం మేము. ఓకే, ఇది రైట్ నిర్వాహకులు చెప్తున్నది. 8 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల చేత ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం, పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలనే ఏర్పాటు చేసి ప్రదర్శనను కొనసాగిస్తామని చెప్తున్నారు. దసరా పండుగ సందర్భంగా కూడా వినియోగదారులు ఎగ్జిబిషన్కు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్ ఖమ్మం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మువ్వా విజయబాబు. జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి నవరాత్రోత్సవాలు. నగర శివారులో గుట్కా తయారీ కేంద్రంపై అధికారుల దాడి, 50 లక్షల వరకు సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.